హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు ఫ్రైడే అనమాట. పొద్దున్నే ఇంకా వంట అచ్చుకి కావాల్సిన అంత బాక్స్ ప్రిపేర్ చేసి ఇవన్నీ డ్రాప్ చేసి వచ్చాను. నిన్న మొన్న ఒకటే వర్షం ముసురు. ఈరోజే కొంచెం వెలిసింది, అంటే తగ్గింది. మరి ప్రస్తుతానికైతే లేదు, కొంచెం క్లౌడీగానే ఉంది. బట్టలు అయితే ఇట్లా ఉన్నాయి. వర్షాకాలం వస్తానైతే ఇల్లంతా బట్టలే ఉంటాయి. స్టాండ్ తీసుకున్నాను అనమాట. అది మీరు వ్లాగ్లో చూస్తారు, వేరే దానికి ఆ వీడియో చూస్తారు మీరు. కొంచెం వెలుతురు వస్తుందని ఇక్కడ కూర్చున్నాను, లేకపోతే అక్కడ ఏం కనిపించదు. సో ఈ విండో తీసున్నాను అనమాట. అంటే రోజు కొంచెం అంతా నైట్ అంతా క్లోజ్ చేసి ఉంటాం కదా, పొద్దున్న లేవగానే ఓపెన్ చేస్తా, కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుందని. నిన్న మొన్న ఒకటే వర్షము, ఇంక ఈరోజు కొద్దిగా వెలిసింది, తీసిన మళ్ళీ ఇప్పుడే పెట్టాను అనమాట. మళ్ళీ వీడియో అయిపోయాక తీస్తాను, ఎందుకంటే బాగా ఇక్కడ రోడ్డు కదా, ఫుల్ వెహికల్స్ వెళ్తుంటే సౌండ్ వస్తుంది, వినిపిస్తలేదు నా వాయిస్, అందుకే వేసాను. ఫుల్ గాలి కూడా వస్తుండే వేసాను. ఇంకా పని స్టార్ట్ చేయాలి. బట్టలు అయితే 2 రోజులకు ఒకసారి ఉతికేస్తున్నాను. మొన్న బాగా ఎక్కువ అయిపోయాను అనమాట. ఆ రోజు ఇంకా ఇబ్బంది అయిపోయింది అనేసి ఒక 2 డేస్కి మళ్ళీ వేసేసి నేను ఆరేసుకున్నాను. నైట్ అంతా ఫ్యాన్ నడుస్తుంది కాబట్టి బెడ్రూమ్లో ఇక్కడ పెట్టుకున్నాం స్టాండ్, ఆరిపోయి ఉంటాయి. ఇలాగ వదిలేస్తాను ఈరోజంతా. ఇంకా వైట్స్ ఉన్నాయి ఉతకాల్సినవి, బనీన్లు, అచ్చు డ్రెస్సు అవన్నీ. అదే వైట్ డ్రెస్ ఉంటుంది థర్స్డే, సో ఫ్రైడే రోజు ఉతికేస్తాను, అది ఉతకాలి. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో రికార్డ్ చేస్తుంటే మధ్యలో ఈ ఫోన్లో ఒకటి అవేదో పెద్ద ఇంపార్టెంట్ అన్నట్టు చిరాకు వస్తుంది. ఎప్పుడైతే మనము ఇంపార్టెంట్ వర్క్ చేస్తామో, అంటే ఫాస్ట్గా చేసేద్దామని చేసేద్దా, నేను గిన్నెలు తోముతుంటానైతే ఫోన్ వస్తుంటుంది. ఆ మధ్యలో చేతులు కడుక్కొని అవి తుడుచుకొని రావాలి. తీరా చూస్తే కస్టమర్ కేర్ ఏదో అయ్యి ఉంటుంది. అప్పుడు ఎంత కోపం వస్తుంది తెలుసా, అబ్బా అనిపిస్తుంది. కానీ ఏమో ఇంపార్టెంట్ కాల్స్ ఏమన్నా వస్తాయేమో అనిపిస్తుంది. ఏం చేస్తాం, తప్పదు ఇంకా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పని స్టార్ట్ చేయాలి అంటే మంచిగా సాంగ్స్ ఉండాలి. టీవీ అంటే మ్యాక్సిమం పెట్టను నేను. అసలు మా వాళ్ళు ఆఫ్ చేసిపోయారంటే అది అట్లనే ఉంటుంది అనమాట. నేను ఇంకా పెట్టను. నేను ఎక్కువ వేరే ఫోన్ ఉంటే దాంట్లో సాంగ్స్ పెడతాను, లేకపోతే అలెక్సా అన్న. ఇంక ఈ మధ్య అలెక్సా కూడా పక్కన పెట్టేశాను, మామూలుగా ఫోన్లోనే పెట్టేస్తాను. ఇంకా విండోస్ తీస్తాను అనమాట. మెయిన్ డోర్ తీస్తాను అండ్ బెడ్రూమ్లో విండోస్ అవి తీస్తాను. కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, చాలా బాగా వెంటిలేషన్ కూడా వస్తుంది ఇటు సైడ్ నుంచి మాకు. సో ఆ బెడ్రూమ్ పెద్దగా యూజ్ చేయం కాబట్టి ఇందులోనే ఎక్కువగా, ఇది హాల్, ఇంకెవ్వరు లేకపోతే నేను ఈ బెడ్రూమ్లోనే ఉంటాను. నాకు ఇక్కడ బాగా నచ్చుతుంది, వెంటిలేషన్ కానీ ఆ గాలి కానీ మంచిగా అనిపిస్తుంది. సో వైట్స్ అయితే నేను మిషన్లో వేసాను. నేను అన్నీ మిషన్లోనే వేస్తాను. అంటే సపరేట్గా కలర్స్ అన్నీ ఒక లోడ్ వేస్తాను. వైట్స్ అంటే ఇన్నర్స్ అంటే అచ్చు వాళ్ళ నాన్నవి బనియన్లు ప్లస్ వైట్ డ్రెస్, వైట్ షర్ట్స్ ఎక్కువగా ఉంటాయి మా హస్బెండ్వి. సో అన్నీ కలిపి ఒక లోడ్ అయిపోతుంది. ఒక 1 వీక్ అలా ఒకసారి వేస్తానమాట. అవి ఏంటంటే నాకు ఈజీ అనిపిస్తుంది, అది ఒక 30-35 మినిట్స్లో అయిపోతుంది. నాకు క్విక్కర్ టైం అంటే నా మిషన్లో 33 మినిట్స్ ఉంటుంది. 33 కాకుండా ఒక 36-37 మినిట్స్లో మొత్తం అయిపోద్ది. ఇంకా మంచిగా వాటర్ అంతా కూడా స్క్వీజ్ అయ్యి వస్తాయి కదా. ఇంకా కావాలి ఎక్కువ డ్రై అవ్వాలంటే కూడా ఇంకో 10 మినిట్స్ పిన్ ఉంటుంది, అది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఏ మిషన్లోనైనా ఉంటుంది, అది పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ రైనీ సీజన్లోనైతే మస్తు యూజ్ అవుతుంది మనకి. ఇంకా ఎక్కువగా తడిగా ఉంటే కూడా ఆరడం కష్టము. అసలే కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా. నేనైతే ఇంకా నాకు అవ్వట్లేదు, పైన వేస్తే వర్షం వచ్చేస్తుంది, బట్టలేమో గుట్టలుగా పేరుకొని పోతున్నాయి. స్కూల్ డ్రెస్సులు, మేము రోజంతా వేసుకునే డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు ఎన్ని ఉంటాయి, చాలా అయిపోతున్నాయి కదా. ఇంకా అందుకే స్టాండ్ తీసుకున్నాను. మేబీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది కూడా, యూజ్ చేయాలి. ఒకవేళ మనకి ఇది యూజ్ లేనప్పుడు ఇంకా ఫోల్డ్ చేసేసి మనం మళ్ళీ ఆ బాక్స్లో పెట్టేసుకొని పైన ఏమంటారు అదే కబోర్డ్లలో పెట్టేసుకుంటే కూడా మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అడ్డుగా అయితే ఏం లేదు, మేము మా బెడ్రూమ్లో సైడ్కి పెట్టేసుకున్నాం. మీరు ఆల్రెడీ ముందు వీడియోలో చూసారు, ఇంకా ఇక్కడ వీడియో స్టార్టింగ్లో కూడా చూసారు కదా. నైట్ అంతా ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి మంచిగా ఆరిపోతున్నాయి. నైట్ అంతటికి ఇక్కడ రూమ్లో వేసేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా క్లీనింగ్ విషయానికి వస్తే నిన్న అచ్చు బెడ్రూమ్ ఒకటి క్లీన్ చేశాను అనమాట. అది ఎంత చేసినా అలాగే అయిపోతుంది. జస్ట్ 2 డేస్లో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా అయిపోయిందో.
ఇంకా వాడంతే హాలిడే వచ్చిందంటే అందులోనే ఇంకా బుక్స్ అన్నీ తీసి ఆడుకోవడం, డ్రాయింగ్ చేసుకోవడం, ఏమన్నా చేయడం ఉంటది. ఇంకా నెక్స్ట్ డే అన్నీ అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు. సర్దడు ఎక్కడ అంతా క్లమ్జీ అయిపోతుంది 2-3 డేస్‌కి ఒకసారి. ఇంకా వదిలేస్తాను ఒక 1 వీక్ 10 డేస్ అలాగా. సో ముందు రోజు అది అయిపోయిందనమాట. ఇంక ఈరోజు కొంచెం ఇక్కడ ఉండే ఈ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ బాబోయ్! అసలు టీవీ దగ్గర నల్లగా ఉంటది కదా! ఈ కబోర్డ్ పెద్ద ఏమంటారు స్టైల్‌గా ఉంటది. మంచిగా క్లాస్‌గా ఉంటదనేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాము గానీ, బ్లాక్ పైన కొంచెం ఇట్లా కనిపిస్తది కదా! ఒక చిన్న లేయర్‌లాగా ఒక పొరలాగా వచ్చినా కూడా మంచిగా ఇట్లా డస్ట్ అనేది కనిపిస్తుంది. ఇట్లా చెయ్యితోని రుద్దితే ఒక లైన్‌లాగా పడిపోతుందనమాట. జస్ట్ 4 డేస్‌లోనే మొత్తం వచ్చేస్తుంది. ఇంకా ఈ రెయినీ సీజన్‌లోనే ఇట్లుంటే సమ్మర్‌లో చూడాలి. ఇట్లా తెల్లారేసరికి నేల మీద ఇట్లా పారుకుంటదనమాట. దుమ్ము ఎక్కడి నుంచి వస్తదో తెలీదు. బాగొస్తది. ఇంకా కొంచెం ఒక రఫ్‌గా అన్నా క్లీన్ చేద్దాము. మరీ ఎదురుగానే కదా బాగా కనిపిస్తుంది. బ్లాక్ షీట్స్ కబోర్డ్స్ కాస్త వైట్ కలర్ అయిపోతున్నాయి. క్రీమ్ కలర్ అయిపోతున్నాయి. కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. తుడిచిన రోజు మాత్రం ఎంత నీట్‌గా షైన్‌గా కనిపిస్తాయో అప్పుడప్పుడు ఒక 1 వీక్ ఒకసారి 1 వీక్‌కే తుడుస్తాను. 1 వీక్ కొంచెం లేట్ అయితే 10 డేస్. ఆ 10 డేస్ వరకు చూస్తేనే బాబోయ్! వీళ్ళు ఇంట్లో లేరా ఇన్ని రోజులు ఇట్లా అయిపోయింది అన్నట్టుంటది. మళ్ళీ ఇందులో సామానంతా వాడు పెట్టుకుంటాడు. ఇంక ఈ మధ్య తగ్గిచ్చాడు కొంచెం పెద్దగయ్యాడు గానీ, అందులో ఒక్కటి కూడా పక్కకు పెట్టేసినా లేకపోతే ఇది పాడైపోయింది కదా అని తీసేసినా కూడా లేదు అన్నీ వాడుకుంటాడు. ఇది ఆడతాను అంటాడు. అది ఎందుకు పడేసావు అంటాడు. అందుకే నేనేం పడేయను. వాడున్నప్పుడే అడిగి పడేస్తాననమాట. పిల్లలు అందులోనూ అబ్బాయిలైతే మెకానిక్ అనమాట. బాగా స్క్రూలు, నట్లు చిన్న చిన్నయి అన్నీ ఊడిపోతే అవన్నీ కలిపి సెట్ చేసుకోవడం, ఫిట్ చేసుకోవడం, ఇరగ్గొట్టుకోవడం ఆళ్ళకి రాందంటూ ఉండదు. ఇంట్లో ఏ మూలకి ఎక్కడ పెట్టిందో మా వాడికైతే తెలుస్తది. మేము మర్చిపోయినా కూడా అది పలాంది ఇరిగిపోయింది కదా! అక్కడ పెట్టినాం కదా! అని తీసుకొచ్చి చూపిస్తాడనమాట. మళ్ళీ ఇంటి నిండా ముక్కలే కనిపిస్తాయి. ఇంకిప్పుడు రాళ్ళు కలెక్ట్ చేయట్లే కానీ ఇంతకుముందైతే కొంచెం షేప్ డిఫరెంట్‌గున్నా ఆ రాయి తెచ్చి ఇక్కడ పెట్టేవాడు కరెక్ట్‌గా ఈ వాస్ దగ్గరనే. అస్సలు పడేయనీయకపోయేటుండే. ఒక 1, 2 ఇయర్స్ అట్లా బాగా పెట్టుకున్నాడు. ఇంకా ఒకరోజు ఇంక వద్దులే ఇవన్నీ పాడైపోతే అది ఇది అని బుద్ధకరిస్తే ఇంకా పడేసాడు. ఎక్కడ పడేసాడో ముందు ఆహ్, కుండీ ఉంది పెద్దది పూల తొట్టి. దాంట్లో పెట్టుకున్నాడు. పడేయను కూడా పడేయలేదు. ఇంట్లో బయటంతా చెత్తంతా తీసుకొచ్చి పెడతాడు. ఇంకేం చేస్తాం, ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు మనం పిల్లల్ని ఇంకేం చేయలేం. వాళ్ళకి అందులోనే హ్యాపీనెస్ ఉంటది. వీటితోనే ఆడుకుంటారు కాబట్టి ఇంకా వదిలేయాలి. ఎట్లయిపోయిందంటే ఇంట్లో ఉండి ఎంత క్లీన్ చేసి ఏం పనులు చేసినా అవి పేరుకే ఉండవు. మనం ఎంత చేస్తాం అసలు. పోనీ సరే ఈరోజు చేసాము. ఇది ఇంతవరకే ఉంటది. సర్టెన్ డ్యూటీ లాగా ఉంటది. మన టైము ఈ పని చేస్తే అయిపోతది అన్నట్టు ఉంటదా? ఎవ్రీడే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇంక ఈవినింగ్ వరకు ఏదో ఒకటి మైండ్‌లో రన్ అవుతూనే ఉంటది. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేసి బాక్స్ కట్టేసిన తర్వాత కూడా లంచ్‌కి ఏం చేయాలి? లంచ్ అయిపోయిన తర్వాత డిన్నర్‌కి ఏం చేయాలి? ఏం వెజిటబుల్స్ ఉన్నాయి? ఏం పనుంది? పైన బట్టలారేసినాం అవి తెచ్చుకోవాలి, మడత పెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం నానబెట్టుకోవాలి. ఇవే ఉంటది మైండ్‌లో మాత్రం నిజంగా చెప్పండి. ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కామన్‌గా ఉంటది. ఇంకా జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. అసలు ఇంకా వాళ్ళు ఎన్ని మెయింటైన్ చేస్తారో ఏమో, వాళ్ళ బుర్ర ఎంత పెద్దదో నాకైతే తెలీదు గానీ ఇంట్లో ఉండే వాళ్ళకే ఇన్ని ఆలోచనలొస్తాయి. నాకైతే ఎవ్రీడే అట్లనే అనిపిస్తది. అదేంది ఇంత చేస్తాం గదా! మళ్ళీ ఇంకోటి అక్కడ పెండింగ్ ఉంటదేంటి? అది మన కోసం ఎదురు చూస్తది పని అనిపిస్తది. ఎంత చేసినా ఒడవదు. అదేమంటారు పేరు లేని పని పైసలేని పని అంటారు గదా! అదే జీతం లేకుండా చేస్తాం గదా! అదే. అఫ్‌కోర్స్ చెప్పొచ్చు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెయ్యొచ్చు, అదే చెయ్యాలి కదా! ఆ మాత్రం కూడా చేయలేరా? అమ్మలు ఎంతమంది చేసిర్రంటే, అమ్మలు కూడా అట్లనే ఫీల్ అయ్యి ఉంటారు. అమ్మలు ఎట్లా చేసుంటారంటే, నా అంచనా ప్రకారం నేను చెప్తున్నాను. నేను చూసింది ఊర్లో కాబట్టి ఊర్లో చెప్తున్నాను. సిటీలో లైఫ్ ఇంతకుముందు ఎట్లా ఉండేదో నాకు తెలీదు. సో, వాళ్ళేందంటే బయట అదే ఊడ్చుకొని, చల్లుకొని ఉంటది పని. ఇంకా అప్పుడు జాయింట్ ఫ్యామిలీ కాబట్టి చాలా ఎక్కువ వంట ఉంటది. కానీ అప్పుడు ఈ టిఫిన్‌లు లేవు, ఈ చట్నీలు లేవు, ఏం లేవు. నేను చూసినంత వరకైతే మా ఇంట్లో పెద్ద గిన్నె నిండా అన్నం ఉండేది, ఏదైనా కూర ఉండేది. మామిడికాయ పచ్చడి అంటే ఇయర్‌కి సరిపడా ఉండేది. పెరుగైతే ఆబ్వియస్‌గా ఇంట్లో ఉంటది. ఎందుకంటే మంచిగా బర్రె పాలు తీస్తారు కాబట్టి పెరుగు చాలా తోడేస్తారు. అంతే ఇంకా అదే కూర. ఇక్కడైతే టిఫిన్‌లు జేయాలి, స్నాక్స్ జేయాలి, ఎన్ని రకాలు. పోనీ ఇన్ని తిన్నా మంచిగున్నామా అనంటే అదేమీ లేదు. ఏదో అట్లా ఎళ్తుందా అంటే నడుస్తుందా అంటే నడుస్తుంది. నోటికి ఎంత రుచిగా ఉంటే మన బాడీ అంత వీక్ అయిపోతుంది. అది మనకు గూడా తెలుసు గానీ,
ఏమంటారు మన బాడీ మన టేస్ట్ బడ్స్ కోరుకుంటాయి కదా టేస్టీగా ఉండాలని. పిల్లలు అడక్కముందే మనం వాళ్ళు తింటారేమో టేస్టీగా ఇష్టమైందని వాళ్ళు అడక్కముందే అన్ని రకరకాల స్నాక్స్ పెడుతున్నాము. అంతే ఇంకా కాలం మారిపోయింది. మమ్మీలు కూడా మారిపోవాలి. ఇప్పుడు మేము అదే జనరేషన్లో ఉంటాం, అక్కడే ఉంటామంటే మన పిల్లలు ఒప్పుకోరు, ఈవెన్ మన మనసు కూడా ఒప్పుకోదు. అక్కడ మళ్ళీ ప్రెస్టేజ్ మ్యాటర్. అగో పిల్లలందరూ అవి తీసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, బాక్సులలో అవి పెట్టుకొచ్చుకుంటున్నారంట, మళ్ళీ మా వాడిని చీప్గా చూస్తారేమో అనేసి మనమే ముందు ఆరాట పడతాం. పిల్లలు అడగకంటే ముందే కూడా ఆరాట పడతాం. ఒక ఏమంటారు మన పేరెంట్స్ మనకి ఇచ్చిన దానికంటే కూడా మనం మన పిల్లలకి కొంచెం ఎక్కడో ఒక 5-10% ఎక్కువ ఇవ్వాలని ఆశపడతాము. దానికి తగ్గట్టు కూడా కష్టపడతాము. బట్ వాళ్ళు ఏంటంటే ఫుల్ ఏమంటారు బాడీ మొత్తం వర్కౌట్ అనమాట. ఇప్పుడు మెంటల్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళదంతా మెంటల్ టెన్షనే కదా. అప్పుడేమో ఫిజికల్ వర్కౌట్ ఎక్కువగా ఉండేది. నాకు తెలిసిందైతే నిజంగా చెప్తున్నా, మా ఇంట్లో పెద్దగా జాబ్ చేసి బయట పోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. మా అత్తగారి సైడ్ అయినా మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా వ్యవసాయ కుటుంబమే అనమాట, అటు సైడ్ ఇటు సైడ్. సో వాళ్ళ కష్టం అనేది తెలుసు. వాళ్ళు బాగా ఎంత ఫిజికల్ వర్కౌటే ఉండేది. పొద్దునెప్పుడు 6-7ంటికి పోతే ఇంకా మళ్ళీ రాత్రి 6-7 వరకే బావి దగ్గరనే ఉండేవాళ్ళు, అదే పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే టాస్కులు, మల్టిపుల్ టాస్కులు, బిజినెస్లని, జాబ్స్ అని ఎన్ని రకాలుగా ఉన్నా సాటిస్ఫై కాము. ఇప్పుడు ఇంకా అసలు ఇప్పుడు జాబ్ చేసి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయాలి, సేవింగ్స్ చేసుకోవాలి హెల్త్ పరంగా అంటే అది జరగని పని. అది కూడా సిటీలలో వండుకుంటూ ఉన్నా లేకున్నా ఇప్పుడు ఊర్లలో కూడా అట్లా అయిపోయింది సిచ్యువేషన్. కానీ మనకంటూ కొంచెం జాగా పండించుకోవడానికి కొంచెం పొలము, ఒక సొంత ఇల్లు అట్లా ఉంటాయి కదా, అది కొంచెం వేరు. బట్ ఈ సిటీలలో ఏమైపోయిందంటే ప్రతిదీ కరివేపాకు దగ్గర నుంచి అన్నీ కొనుక్కోవడమే, ప్రతిదీ కొనుక్కోవడమే. సో మళ్ళీ అంతా ఏమంటారు మెకానికల్ లైఫ్ అయిపోయేసరికి కొంచెం చాలా కష్టమైపోతుంది. మీరు దీనికి అగ్రి చేస్తారా లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మాట్లాడాలంటే, ప్రతిరోజు వీడియోలో మాట్లాడుకుందాము. సో అదంతా క్లీనింగ్ అదంతా అయిపోయింది. నా ఫేస్ చాలా డల్ అయిపోయింది, చూస్తున్నారు కదా మీరే, మస్తు రఫ్గా అయిపోయింది, నాకు తెలిసిపోతుంది. సో దానికోసం ఒక చిన్న ప్యాకు, కొంచెం బియ్యపిండి, కొంచెం శనగపిండి, ఇది కస్తూరి పసుపు. నేను ఇది కేరళ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట, బాగా యూజ్ అవుద్దని. వాడడం అయితే కొంచెమే, చూడడానికి డబ్బా అంత ఉంది కదా, ఎప్పుడో ఒకసారి అమాస పుణ్యానికి వాడుతున్నాను, అందుకే అంత ఎక్కువగా ఉంది. ఈ మధ్య కేర్ ఏం తీసుకోవట్లేదు. నేను వీడియోస్ చేస్తేనే నాకు ఏదైనా గుర్తొస్తుంది, యూట్యూబ్ వల్లనే అన్నీ గుర్తొస్తాయి. లేకపోతే నా సొంతంగా అంటే నేను ఏం చేసుకొని అట్లా వదిలేస్తాను అనమాట. దాంట్లోకి కొంచెం టమాటా పల్ప్ యాడ్ చేద్దాము, అదే జ్యూసీ లాగా వస్తుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు టమాటా పడదు అంటే మీరు కొంచెం కర్డ్ అయినా లేకపోతే రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు. మన స్కిన్కి తగ్గట్టు మనం రెగ్యులర్గా ఏది యూస్ చేస్తే అదే యూస్ చేయాలి. సో నేను కూడా ఇంతకుముందు అట్లనే చేసేదాన్ని. బట్ సమ్హౌ కొన్ని ఇష్యూస్ వల్ల బ్రేక్అవుట్స్ వస్తూ ఉంటాయి, పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా. మీకు కావాలంటే నేను ఆ వీడియో చేసి పెడతాను, నాది బిఫోర్ అండ్ ఆఫ్టరు. నాది ఒక సర్టెన్ టైం వచ్చాక బాగా పాడైపోయింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఎప్పుడో చేద్దామని క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేసి పెట్టాను, కానీ ఇంకెందుకులే మరి ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదన్నట్టు చేయలేదు నేను. అండ్ టమాటా పల్ప్ అంతా నేను పిండేసుకున్నాను. లేదు అంటే మీరు అది మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు. నాకు అంత ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే అనమాట అదంతా మిక్సీ పట్టే అంత. కొంచెం జ్యూస్ ఒక 1 స్పూన్ అంతా వెళ్ళినా మనకి పేస్ట్ లాగా అయితే సరిపోతుంది. నాకు కొద్దిగానే వెళ్ళింది, అందుకే నేను కొంచెం ఇంకా మళ్ళీ అది కన్సిస్టెన్సీ మనకు కలుపుకునేటట్టు ఉండాలి కదా అని నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. రెగ్యులర్గా మనం ఏదైనా ప్యాక్ వేసుకుంటే ఎట్లా పేస్ట్ లాగా వస్తుందో థిక్ పేస్ట్ అట్లా కలుపుకుంటే సరిపోతుంది. మంచిగా దీన్ని మనము ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను నేను వాటర్తో. నాకు టచ్ చేస్తేనే ఇట్లా తెలిసిపోతుంది అనమాట, నోస్ మీద కానీ అట్లా ఆ ఫీల్ అంతా తెలిసిపోతుంది అనమాట. బాగా డ్యామేజ్ అయిపోయింది, రఫ్గా అయిపోయింది. సో అందుకే నేను ఇది అయితే చాలా రోజులు అవుతుందిలేండి కేర్ తీసుకొని కూడా. మంచిగా దాన్ని వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. మంచిగా వాష్ చేసుకోండి ఫేస్ ఎప్పుడైనా అంతే. మీరు సోప్తో అంటే సోపు, లేకపోతే లిక్విడ్ అంటే సోప్ వాష్ ఏది ఉంటే అది దాంతో వాష్ చేసుకొని మంచిగా అది డ్రై అయిపోవాలి ఫేస్ అంతా. ఇప్పుడు అప్లై చేసేసుకోండి. ఇంకా బ్రష్ ఉంటే ఇంకా మంచిది, మంచిగా ఈవెన్గా వస్తుంది, అసలు అటు ఇటు పోకుండా మన స్కిన్ మీద మంచిగా కరెక్ట్ ఒక మంచి లేయర్ లాగా అప్లై అయిపోతుంది. ఇంకా మనం కొంచెం మన దగ్గర బ్రష్లు గిష్లు ఏమి ఉండవు కాబట్టి
ఏది పెట్టుకున్నా చేతులు కూడా నీట్గా ఉండాలి. మన ఫేస్కి సంబంధించి ఏది చేసినా అంత నీట్గా ఫ్రెష్గా ఉండాలన్నమాట. వాష్ చేసుకోండి హ్యాండ్స్ కూడా. కొంచెం మనకు డర్ట్ లాంటిది నెయిల్స్లో ఉన్నా కూడా మన స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నేను తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నా. నా పెద్ద ఏంది ఈమె చెప్పేది అనుకోకండి, జస్ట్ నాకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అట్లా మంచిగా పెట్టేసుకోండి. నెక్ కూడా అస్సలు మర్చిపోవద్దు, మన నెక్ ఫేస్ సేమ్ ఒకటే కలర్ లాగా ఉండాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత నేను ఒక 7 మినిట్స్ ఆగానే కడుక్కున్నాను అనమాట. ఇంకొక 4-5 మినిట్స్ ఉంటే బాగుండేది, బట్ కాలింగ్ బెల్ కొట్టిరనమాట, కొంచెం పని ఉండే, అందుకే వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం మనం రుద్దుకుంటూ వాష్ చేసుకుంటే దట్ కొంచెం ఏమన్నా డెడ్ స్కిన్ అదంతా ఉన్నా కూడా మంచిగా రబ్ అయిపోతుంది అనమాట. కొద్దిగా పర్లేదు, ఒకటేసారి అయితే రాదు, కానీ బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అట్లనే చేస్తూ ఉండాలి. కనీసం వీక్లీ ట్వైస్ చేసినా కూడా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. నాదైతే బాగా డల్ అయిపోయింది, అసలు ఏం కేర్ లేదు, ఏం లేదు. అందుకే మొత్తం అసలు ఏమంటారు, డల్ అంటే నిర్జీవంగా మారిపోయింది. ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫ్రైడే కదా, తర్వాత అంతా అయిపోయిన తర్వాత తినాలి. ఇట్లా ఏమన్నా అర్జెంటుగా ఉన్నప్పుడు ఎవరైనా డోర్ కొడితే మాత్రం కోపం వస్తుంది, బట్ ఏం చేయలేము, ఇంకా ఆప్షన్ కూడా లేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి మనమే ఓపెన్ చేసుకోవాలి. మరీ ఆ ఫేస్తో చూస్తే మాత్రం గలీజ్గా ఉంటుంది. ఏదో ఇట్లా పార్సల్ ఏదైతే ఏం కాదు, ఒక నిమిషం తీసుకోవచ్చు, కానీ మరి కొంచెం పని ఉంది అన్నప్పుడు అంతంతసేపు బేర్ చేయలేము, కష్టము. సో మరీ ఎక్కువ డ్రై అయినా కూడా అది బ్రేక్అవుట్ అయిపోతుంది అనమాట, పైన స్కిన్ పైన అంతా. సో తొందరనే కడిగేసుకోవాలి. నేను జస్ట్ ఇట్లా రఫ్గా కడుక్కొని వచ్చాను ఫాస్ట్గా. ఇంకా ఫ్రెష్ అయిపోయి వస్తాను. సో నేను రెడీ అయితే వచ్చాను, అయిపోయింది నాది, పూజ కూడా చేసేసుకున్నాను. నేను ఈరోజు ఎందుకు చీర కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నాను. ఏంటంటే ఇది అసలు కట్టలేదు, అమ్మ దగ్గర నుంచి ఏమో తీసుకున్నట్టున్నాను. దానికి బ్లౌజ్ కూడా వేరే నా దగ్గర ఉన్నది వేసుకున్నాను. చిన్నగా ఉంది అనిపించింది, కట్టుకుంటే తెలుస్తుంది కదా చిన్నగా ఉందా, నాకు అందుతుందా లేదా, లేకపోతే అమ్మకన్నీ ఇచ్చేస్తా. అమ్మకి నాకు అన్నీ సేమ్ సైజ్ వస్తాయి ఏదైనా, ఆమె కూడా సరిపోదు. అంటే నాకు ఎక్కువగా కొంగు ఎక్కువ ఉండాలి, షింగులు ఎక్కువ రావాలి, రెండైతే రాదు, ఎక్కువ రాలేదు, చిన్నగా వచ్చిందనమాట. మంచి డిజైనర్ ఎవరైనా ఉంటే మన దగ్గర ఉన్నాయి, లైక్ యూస్ చేయండి. అంటే ఇట్లా ఇప్పుడు ఇది సరిపోలేదు కదా, అలాంటిది ఫ్రాక్ లాగానో, లాంగ్ ఫ్రాక్ లేకపోతే టాప్ లాగానో కుట్టించుకుంటే బాగుంటుంది. మనకు మంచి సరైన వాళ్ళు దొరకాలి, కానీ కుట్టించుకోవడానికి చాలా ఉంటాయి. ఇంకా మళ్ళీ బొటిక్ అంటేనేమో ఎక్కువ రేట్ అవుతాయి. సో అది పక్కన పెట్టేస్తే, ఈరోజు నేను మార్నింగ్ జెప్టోలో ఆర్డర్ చేశాను అనమాట. మెసేజ్ వచ్చింది నాకు నోటిఫికేషన్ లాగా, 75 రూపీస్ వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంది ఆల్రెడీ అన్నట్టు. సరే మరి అవి ఎక్స్పైర్ అయిపోతాయో ఏమో, కొంచెం చిన్న స్నాక్స్ ఏమైనా తెప్పిద్దామనేసి పెట్టాను. లైక్ ఇవన్నీ ఖర్చుదానికి ఇది బటర్ పాప్కార్న్, ఒకటి ఇది జీరో మైదా బ్రెడ్ అనేది బాగుంటుంది. జెప్టోలో మంచిగా ఫ్రెష్గా వస్తుంది అండ్ క్వాలిటీ బాగుంటుంది. జీరో మైదా కదా, ఇది బాగుంటుంది. అండ్ ఇది మహాబలేశ్వర్ చనా అంట, అట్లా స్నాక్స్ లాగా తినొచ్చు కదా, రైనీ సీజన్ కదా. అండ్ ఇవి ఒక ప్రోటీన్ బార్స్ బ్లూబెర్రీ ఫ్లేవర్స్తో తీసుకున్నాను. చూడడానికి ఇట్లుంది కదా, లోపల ఎట్లుంటుంది చూడండి. అసలు గమ్మతుంటుంది అనమాట. మావాడైతే అస్సలు తినలేడు. పోనీ తీయగుండదా అంటే తీయని ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. హోల్ గ్రెయిన్స్తో రెడీ చేస్తారనమాట, ఓట్స్, మిల్లెట్స్, ఆల్మండ్స్ కలిపి. ఇది ఫ్లేవర్ మాత్రం బ్లూబెర్రీ. సో మనం ఆ 75 రూపీస్ పోగా మనకి 2 చిన్న గిఫ్ట్ ఇచ్చారనమాట. నాట్ ఫర్ సేల్, జస్ట్ శాంపిల్ అని ఉందనమాట. జస్ట్ మనకి కొత్తగా ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ అయితే ఇస్తారు కదా శాంపిల్ లాగా, అట్లా ఇచ్చారనమాట. ఇది ఇక పొద్దుగా లేచిన కాంచి ఇదే ఉంటుంది, రోజు ఉండే భాగవతమే. ఇంక ఇప్పుడు వంట కూడా చెయ్యాలి, చూడాలి ఏమున్నాయి ఏంది, పొద్దున వండుకుండింది ఏమన్నా మిగిలిందా, రాత్రి ఏమన్నీ ఉన్నాయా, కూరలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ఇప్పుడు మళ్ళీ వంట చేసుకోవాలి. రోజు ఉండేదే కదా. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ అంటిల్ ఇన్ నెక్స్ట్ వీడియో.